ఏళ్ల నిరీక్షణ తరువాత ప్రజలు తెలుగుదేశం పార్టీకి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఇంజన్ లా పనిచేశారని, ఆయనకు తోడు బీజేపీ కలిసి రావడంతో కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తారన్నారు. గత ఎన్నికల్లో 4 జిల్లాల్లో టీడీపీకి 0 సీట్లు వచ్చాయని వైసీపీ నాయకులు హేళన చేశారని, ఇప్పుడు దానికి చక్రవడ్డీతో తిరిగి వారికి ఇచ్చేస్తామన్నారు. ఫలితాలు వచ్చేంత వరకు జగన్ నుంచి వైసీపీ నాయకుల నోటికి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలా అన్న కసి ప్రజల్లో కనిపించిందన్నారు. అంతేకాకుండా మొన్న 6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు అలాంటి ఒక సీనియర్ నాయకుడు, 75 సంవత్సరాల వయసు, అంత లెజెండరీ పర్సనాలిటీ, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా, కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా, సమాచారం లేకుండా అతి అమానుషంగా, దారుణంగా ఆయన ఒక క్రిమినల్ లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు. వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాల్లో చూపించింది. మరి నేనైతే ఒకటి అనుకుంటా ఉన్నాను, 11 ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోవట్లేదు. ఆయన యాటిట్యూడ్కి, ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలా ఆ పార్టీకి. అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది, 21 సీట్లు. కేవలం 11 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమికి వచ్చినగా నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం. ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను, నేను ఆడపడుతులు చేశాను, వృద్ధులకు చేశాను, రైతులకు చేశాను, బీసీలు చేశాను, ఇంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదు, బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పు ఏంటి, ఎందుకు ప్రజలు ఎంత పట్టభద్రుల